చోట స్నానం చేశాడు, అన్ని మధ్యాహ్నికం చేసుకున్నాడు, మధ్యాహ్నం అనుష్ఠానం చేశాడు. ఇంకా భిక్షకు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలి. ఎందుకంటే భిక్షకు ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని ముందే ఆలోచించుకొని వెళ్ళకూడదు. ఆ సమయంలో సన్యాసి వెళ్తూ ఉన్నప్పుడు, అలా పరివిరాజకం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయానికి ఎక్కడ యోగ్యమైనటువంటి స్థానంలో భిక్ష అనేది లభిస్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని స్వీకరించాలి. అక్కడికి అది పూర్తయిపోతుంది. మళ్ళీ తర్వాత ఏమిటి, రేపేమిటి, ఎల్లుండి ఏమిటి అనే దాని గురించి కూడా ఆలోచించకూడదు. అది సరే ఆ యతి ధర్మం అనేటటువంటిది. కాబట్టి ఆ రోజు అక్కడికి వచ్చాడు, చూశాడు. ఇవాళ ఎక్కడికి అంతా అయిపోయిన తర్వాత ఇవాళ భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అని ఒక క్షణం ఆలోచిస్తే ఎదురుకుండా ఈ ఇల్లు కనబడింది. ఆ యాదృచ్ఛికంగా ఎదురుకుండా వీడి ఇల్లు కనబడింది. సరే ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, వెళ్దాం, ఒకసారి వెళ్ళి అక్కడ ఏమైనా భిక్షకు కావాల్సినంత తీసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి అనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అలా వెళుతుంటే వాడుగా ఆ ధనవంతుడు ఇంటి బయట నుంచుని ఉన్నాడు. అదేదో పని ఉందని చెప్పి ఇంటి బయటకు వచ్చి నుంచున్నాడు. ఈ సన్యాసి లోపలికి వస్తూ ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సన్యాసిని చూడంగానే వీడు ఒక రకంగా అబ్బో ఇంకోటి వస్తున్నాడు, ఉన్నవాళ్ళు సరిపోరు అన్నట్టు ఇంకోటి వస్తున్నాడు, వీళ్ళందరికీ వేరే పనే లేదు, ఎప్పుడు పడితే ఎప్పుడు నా ఇంటి మీద పడుతుంటారు వీళ్ళంతా అని చెప్పి ఇలా